ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసంటే మీ గురించే ఏర్పాటు చేశాం. మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది. వేదిక ఇటు పక్కన్న మేము అందరం బ్యాక్ బెంచర్స్, మీలాగా ఫ్రంట్ లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము. మేమందరం బ్యాక్ బెంచర్స్. ఎప్పుడు మీలాంటి పిల్లలు చూసి మేము అసూయపడేవాళ్ళం, అంత మార్కులు అవసరం ఇతనికి, వీళ్ళకి ఇంత అవసరం, మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని. కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వ సారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఒకసారి అంటే లక్, 2వ సారి అంటే డౌట్, 3వ సారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్ లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి, లీప్ దూకాలి, వచ్చిన అవకాశాలని వినియోగించాలి. మీతో ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడతాం. బాగా చదవాలని ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుతున్నా.